దేవర సినిమా చూసిన తర్వాత కొంతమంది దీనికి పార్ట్ 2 అవసరమా అని కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. సో వాళ్ళు అనుకున్నట్టే ఈ సినిమాకి పార్ట్ 2 అవసరం లేదా అంటే నో. ఎందుకంటే ఈ సినిమాకి బోల్డ్ అంత స్కోప్ ఉంది పార్ట్ 2 తీయడానికి. అసలు పార్ట్ 1లో వదిలేసిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాటికి పార్ట్ 2లో ఏ విధంగా పే ఆఫ్ ఇవ్వబోతున్నారు అన్నది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సినిమా స్టార్ట్ అవడమే కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ దయ అలాగే యతి వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకోవడం జరుగుద్ది. దయ అనే ఒక డీలర్ ఉన్నాడు, తన అకౌంట్ కి ఆల్రెడీ ఫండ్ క్రెడిట్ అయిపోయింది. క్రికెట్ వరల్డ్ కప్ ఈసారి ఇండియాలోనే జరగబోతుంది, దానికి సంబంధించి దాన్ని చెడగొట్టడానికి ఏదో ప్లాన్ చేశారు వీళ్ళంతా. ఆ ప్లానింగ్ లో భాగంగానే డీలర్ దయతో ఒక డీల్ చేసుకున్నారు. సో యతి అనే వ్యక్తి దానికోసం ఈ దేవరం ఉంటున్న ప్లేస్కి రావడం జరిగింది. అండ్ వచ్చి 3 నెలలు అవుతున్నా అతను ఆచూకీ తెలియట్లేదు, ఏమైపోయాడో ఎలా మిస్ అయ్యారో ఎవరికీ తెలియదు. ఇక్కడ మెయిన్గా సినిమా స్టార్ట్ అయ్యేదే యతి ఎవరు ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి. పోతే ఇక్కడ యతి అన్నవాడు 3 నెలల క్రితమే వెళ్ళాడు దేవరం ఉంటున్న ప్లేస్కి. సో అక్కడ ఉంటున్న జనాలు అక్రమంగా ఆ సామాన్లని తెచ్చి వీళ్ళకి అప్పచెప్పే పని మానేశారు 10 సంవత్సరాలు పైగా. అయినా కూడా యతి జస్ట్ 3 నెలల క్రితం వచ్చి ఏం డీల్ చేసుకోబోతున్నాడు, ఏ ఊరు వాళ్ళతో అసలు ఏం జరిగి ఉండొచ్చు అన్నది ఒక పాయింట్ అయితే, ఇంకొకటి మురళీ శర్మ ప్లే చేశాడు ఆ క్యారెక్టర్. ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఎవరు చంపారు? దేవరయ్యనే చంపాడు. దేవర చంపి ఉంటే కనుక ఆ సీన్స్ అన్ని కూడా మనకి పార్ట్ 2లో కనిపిస్తాయి. ఇంకొకటి దేవర ప్లేస్కి వెళ్లే ముందుగా అజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాడు. ఆయన ఫేస్ మీద మనకు ఒక ఘాటు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆయన స్టిక్ పట్టుకుని నడుస్తాడు. బట్ ఫ్లాష్ బ్యాక్లో ఆయనేమో కంప్లీట్గా హెల్దీగా ఉంటారు. సో దీన్ని బట్టి చూస్తుంటే పోలీస్ ఆఫీసర్ అలాగే మురుగన్ వీళ్ళిద్దరితో కూడా దేవర ఫైట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా మురుగన్ చనిపోయి ఉండొచ్చు, ఈయనేమో అక్కడి నుంచి తప్పించుకొని ఉండొచ్చు. అలాగే వీటన్నిటికీ మించిన స్ట్రాంగెస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ ప్రకాష్ రాజ్? అసలు ఆ ఊరు జనాలకి ప్రకాష్ రాజ్కి మధ్య రిలేషన్ ఏంటి? అసలు ఆ ఊరోడైనా కాదా? ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే ప్రకాష్ రాజ్ మంచోడా చెడ్డోడా అన్నది క్లారిటీ రాలే. ఎందుకంటే ఆ ఊరు వాళ్ళకి మంచి జరిగినా చెడు జరిగినా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్తోనే వెళ్ళాడు సినిమా మొత్తం కూడా. వాళ్ళు మంచి కోరుకునేవాడైతే వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వాలి, వాళ్ళు క్రూరంగా ఉన్నప్పుడు బాధగా ఫీల్ అవ్వాలి. బట్ ప్రకాష్ రాజు వాళ్ళ ఎమోషన్స్ తో సంబంధం లేకుండా ఈయన ఒక జోన్ లో ఉంటాడు. ఈవెన్ శ్రీకాంత్ చెల్లి పెళ్లి జరిగే టైంలో కూడా ఎంతో భారాన్ని మోస్తున్న వ్యక్తిలాగా, ఏదో కోల్పోయిన వ్యక్తిలాగే మనకి కనిపిస్తూ ఉంటాడు. సో సినిమా మొత్తం కూడా ఆయన క్యారెక్టర్ ఒక వియర్డ్ ఫీల్ ఇచ్చిందని చెప్పాలి. కాబట్టి పార్ట్ 2లో ప్రకాష్ రాజ్కు సంబంధించిన ట్విస్ట్ అనేది చాలా బ్లాస్టింగ్ గా ఉండబోతుంది అని నేను అనుకుంటున్నాను. మేబీ ప్రకాష్ రాజ్ ఈ మొత్తం కథకి ఒక కీ రోల్ అవ్వబోతున్నాడా? దట్టు ఎన్టీఆర్ కిల్లింగ్ లో ఈయనకి ఏమైనా పాత్ర ఉందా? అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దేవర చనిపోయినట్టు ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు వర అయితే మరొకరు ప్రకాష్ రాజు. అంటే వర దేవరాన్ని చంపే టైంలో ప్రకాష్ రాజ్ అక్కడే ఉన్నాడు, లేదా చంపిన తర్వాతైనా ప్రకాష్ రాజ్ వచ్చి ఉండాలి. సో ప్రకాష్ రాజ్ వచ్చిన తర్వాత వర ఈ ప్లాన్ అంతా చెప్పి తను నాన్న లేకపోయినా ఆ భయం జనాల్లోకి వెళ్ళేలా చేయాలని ఈ ప్లానింగ్ అంతా చేసి ఉండొచ్చు. పోతే ఇదంతా ఇద్దరు కలిపి ప్లాన్ చేసినప్పుడు ఇద్దరికి కొంచెం క్లోజ్నెస్ పెరుగుద్ది కదా, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి వర క్యారెక్టర్కి. బట్ సినిమాలో ఎక్కడా కూడా ఈ 2 క్యారెక్టర్లు మాట్లాడుకున్నట్టే చూపించరు. వరతోనే కాదు, దేవరతో కూడా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎక్కడ కూడా కన్వర్జేషన్ చెయ్యదు. పార్ట్ 2లో కనుక ఈ క్యారెక్టర్ తో ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడితే కొరటాల శివ వేరే లెవెల్లో ఉంటది. ఇంకా తర్వాత క్వశ్చన్ స్కెల్టన్స్. అజయ్ వాటర్లో దూకినప్పుడు కొన్ని స్కెల్టన్స్ కనిపిస్తాయి. ఆ స్కెల్టన్స్ ఎవరివి? ఊరు వాళ్ళవైతే కాదు, ఎందుకంటే దేవర ఊరు వాళ్ళని ఎప్పుడు చంపలేదు, జస్ట్ ఇంటూ మార్కేసి వాళ్ళని వదిలేసేవాడు. అండ్ దేవర కనుక వాళ్ళని చంపు ఉంటే కనుక ఊర్లో దేవరకి కొంచెం వ్యతిరేకత స్టార్ట్ అయ్యేది కదా. సో అది స్టార్ట్ అవ్వలేదంటే డెఫినెట్గా ఊరు వాళ్ళు అయ్యే ఛాన్సెస్ లేదు, బయట ఎవరు అయ్యి ఉండాలి. అండ్ దానికి సంబంధించి ఒక బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే పార్ట్ 1లో దానికి ఒక హై ఇచ్చి అలా వదిలేశారు, దానికి ఆన్సర్ చెప్పకుండా. అలాగే సినిమాలో దేవర అన్న క్యారెక్టర్ ఇంటర్వెల్కి చనిపోయింది. బట్ మనకి క్లైమాక్స్ లో రివీల్ చేస్తారు ఆ విషయాన్ని. అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత వాటర్లోకి వెళ్ళిన వాళ్ళ జనాలు సగం సవాలుగా తిరిగి వచ్చారు అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే దేవర బతిగా ఉన్నాడా? వర ఏమో అప్పటికి 10 years ఓల్డ్ ఉంటాడంతే. ఆ 10 years ఓల్డ్ ఉన్న వ్యక్తి అంతమందిని కొట్టి ఒడ్డుకి లాక్కు రావడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి లేకపోతే దేవర బతికే ఉన్నాడా? బతికే ఉంటే వర ఇంత ప్లాన్ చేసే అవకాశమే లేదు కదా. 10 years ఓల్డ్ అయినప్పటికీ వరానే ఇదంతా చేశాడా అంటే ఏమో మరి సినిమాలో దాన్ని ఎంత కన్విన్సింగ్గా చెప్తారో చూడాలి. ఇంకా క్లైమాక్స్కి వచ్చేస్తే దేవర చనిపోయాడు అని ఎస్టాబ్లిష్ చేశారు.
అంటే పార్ట్ 2 ఎందుకు చూడాలి దేవరా లేనప్పుడు, అండ్ ఇక్కడతో ఆపేయచ్చు కదా. పోతే పార్ట్ 2లో దేవరా ఉండడా అంటే డెఫినెట్గా 299% దేవరా పార్ట్ 2లో ఉంటాడు. ఎందుకంటే మనం చాలా మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా, అవన్నీ కూడా దేవర చుట్టూనే తిరుగుతున్నాయి. సో దేవర మాత్రమే చేయగలడు, వర చేసే అవకాశమే లేదు. సో దాన్ని బట్టి దేవరకి సంబంధించిన చాలా పోర్షన్ను మనం పార్ట్ 2లో కూడా చూడొచ్చు. అండ్ క్లైమాక్స్లో దేవర చనిపోయాడా లేదా అన్నది పక్కన పెడితే, దేవర చనిపోక ముందు పోర్షన్ చాలా ఉంది ఇంకా చెప్పాల్సింది పార్ట్ 2లో. సో దాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చెయ్యొచ్చు. మేబీ వర దేవరని పొడిచిన తర్వాత వరాన్ని డెఫినెట్గా పొడిచాడా అన్నది డౌటే. అలాగే పార్ట్ 2లో వరాకి చాలా పెద్ద పనే ఉందని చెప్పాలి. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, యతి అండ్ దయ, వీళ్ళిద్దరిలో ఒకరు బాబీ డ్యూయల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ ఇల్లీగల్ వెపన్స్ని పంపించే వాళ్ళని కానీ అండ్ అవి ఇక్కడికి రాకుండా చేయడానికి వర ఏం చేశాడు అన్నది కూడా కీ పాయింట్ అవ్వబోతుంది. సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ పార్ట్ 2. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఈ కథ మొత్తాన్ని కూడా అజయ్కి ఎందుకు చెప్తున్నాడు? తనకి ఈ కథకి ఏమన్నా సంబంధం ఉండొచ్చా? ఒక ట్విస్ట్ లాంటిది పార్ట్ 2లో పెట్టచ్చా అని అనిపిస్తుంది. సో ఇది ఇక్కడికి. మీకైతే ఈ వీడియో చూసిన తర్వాత క్లారిఫికేషన్ వచ్చి ఉండొచ్చు పార్ట్ 2కి సంబంధించి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కొట్టేసి నన్ను కొంచెం సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.